హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద తారక్ వైబ్స్. ఈ మధ్య సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ని ట్రోల్ చేయడం చాలా ప్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఏ స్థాయిలో ఉందంటే చాలా మితిమీరిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ ఫొటోస్ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. తెలుగు స్టార్ హీరోస్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. అయితే ఏ హీరోకి చేయనంత ట్రోలింగ్ జూనియర్ ఎన్టీఆర్ చేస్తారు మరి ఎందుకు తెలియదు. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఏదైనా పోస్ట్ సోషల్ మీడియాలో వస్తే ఆ పోస్ట్ కింద కామెంట్స్లో ఇలా మార్ఫింగ్ చేసిన ఫొటోస్ పెట్టి, నూడ్ ఫొటోస్ పెట్టి కామెంట్స్ చేస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. మా హీరోని అలా చూపించడం తగదంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ కేసును స్వీకరించిన పోలీసులు ఈ కేసును సైబర్ క్రైమ్ విభాగానికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే ఈ ఫొటోస్ ఎక్కడి నుండి వచ్చాయి, ఎవరు షేర్ చేశారు అనే వాటిని ట్రాక్ చేస్తున్నారు. ఆ ఫేక్ ఫొటోస్, ఫేక్ వీడియోస్ షేర్ చేయడం ఐటీ యాక్ట్ 2000 ప్రకారం నేరం. అలాగే ఫేక్ కంటెంట్ షేర్ చేసిన చాలా సీరియస్ కేసులు పెట్టొచ్చు. అయినా జూనియర్ ఎన్టీఆర్ మీద ఆ విధంగా ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆయనకు మంచి పేరు వస్తుందన్నా, లేకుంటే మీ హీరోని తొక్కేస్తాడన్నా? సినిమాలో కంటెంట్ ఉంటే మీ సినిమాని ఆడుతుంది, మా సినిమాని ఆడుతుంది. మీరు ట్రోల్ చేయడం వల్ల ఏ సినిమా నష్టపోదు, ఏ సినిమా లాభపడదు. సినిమాలో కంటెంట్ ఉంటే ఆ సినిమా ఆడుతుంది, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, మీరు ఎంత ట్రోలింగ్ చేసినా కూడా. సో ఇది వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్, జై ఎన్టీఆర్.